హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ బ్లాగ్స్ విత్ సిన్వారు. ఈరోజు నేను మా కజిన్ వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నాను. బికాజ్ నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడే ఉన్నాను. వీళ్ళు కొత్తగా మూవ్ అయ్యారనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది మిగతా విల్లాస్లో. బట్ వీళ్ళే త్వరగా వచ్చారనమాట అందరికంటే ముందు ఇక్కడ. సో ఈ వీధి మొత్తం ఖాళీగా ఉండేసరికి అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఈ స్ట్రీట్ అయితే ఇంకెవరు రాలేదు. ఈ స్ట్రీట్ వరకు అయితే ముందు వెనుక చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి అంత డిస్టర్బెన్స్ ఏమి అనిపించదు. సో అందుకని మేము బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తులసి కోట అయితే శాండ్ స్టోన్తో చేపించుకున్నారు, కస్టమైజ్డ్. ఈ బర్డ్స్ కూడా బాగున్నాయి కదా, మంచి షో పీస్ అని ఇలా లాన్లో పెట్టుకున్నారు. ఓవరాల్గా అయితే బయట నుంచి లుక్ ఇలా ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా చెప్తున్నాను కదా, ఈ విల్లాస్ అన్నీ ఇంకా రాలేదు ఎవరు. సో వీటిలో కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. చూడండి వీళ్ళు కూడా ఎన్ని ఫ్లవర్ పాట్స్ పెట్టుకున్నారో. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, భలే ఉన్నాయి కదా. సిరామిక్ పాట్స్ తెచ్చుకున్నారు ఇలా. నేను ఈరోజు ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఇళ్ళల్లోకి వెళ్ళే వాళ్ళు లేదా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కదా అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో లోపల ఏమన్నా డిజైన్స్ కానీ, ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా కోసం అంతే. జస్ట్ నాకు ఎందుకో పెట్టాలనిపించింది, బికాజ్ వీళ్ళు చాలా నీట్గా పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇదైతే ఎంట్రన్స్లో ఒక ఫ్లవర్ పాట్ పెట్టారు, ఫ్లవర్స్. మ్యాట్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా. అండ్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవగానే బుద్ధుడిది విగ్రహం కనిపిస్తుంటుంది మనకు. పైన చాండియర్ ఉంది. సో ఇది కూడా ఒకసారి లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను నేను. ఈ కార్వింగ్ కూడా శాండ్ స్టోన్తోనే చేయించుకున్నారు. ఇప్పుడు లైట్స్ ఆన్ చేశాను, చూపిస్తా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ పైనకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు. ఇలా ఇక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఈ బాటిల్స్ చూస్తున్నారా, 3 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. వెస్ట్ సైడ్లో తీసుకున్నారు, చాలా బాగున్నాయి అవి కూడా బాటిల్స్. ఇక్కడ నుంచి ఇక్కడ స్లైడింగ్ డోర్ ఉంది, స్లైడ్ చేయొచ్చు ఇక్కడ. చక్కగా బయట వ్యూ కనిపిస్తుంటుంది ఇది ఓపెన్ చేయగానే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి
ఇది అన్నమాట ఓపెన్ కిచెన్. క్లోత్స్ వేసుకోవడానికి బిన్ కూడా చాలా బాగుంది. ఫ్రిడ్జ్, దాని పక్కన అవెన్. ఇంకా చాలా నీట్గా పెట్టుకున్నారు చెప్పాలంటే. బట్ 25 మెంబర్స్ వరకు గ్యాదర్ అయ్యాము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం. సో అందుకని ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ లేదు. కిచెన్ వచ్చేసి వీళ్ళు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైట్ కలర్ది పొడుగ్గా షో పీస్ బాగుంది కదా ఇలా. సో చాలా నీట్గా పెట్టుకున్నారు ఇవి. సో ఇలా ఓపెన్ ఉంది కదా, ఇక్కడ పైన చూపిస్తా చూడండి. నేను ఇలా అంటున్నా కదా, సో ఇలా అనగానే మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నమాట. లోపల ఏమున్నాయి అనేది బయటకు కనిపించదు, అంత క్లోజ్ అయిపోతుంది. ఇలా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కదా, చాలా నీట్గా ఉంటుంది. సో లోపల ఎలా పెట్టుకున్నా ఇబ్బంది ఉండదు కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్యాప్స్. ఈ 2 ట్యాప్స్ ఏంటంటే ఇవేమో మంచినీళ్ళు తాగడానికి, తాగే వాటర్ అవి. పక్కనేమో ట్యాప్ వాటర్. ఇప్పుడైతే ఇక్కడికి ఇది ఒక బెడ్రూమ్. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది. సో స్మాల్ క్లోజెట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ కింద ఒక లివింగ్ రూమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఇలా ఉంది. ఇక్కడ ఒక టీవీ యూనిట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కర్టెన్స్ ఉంటాయి అన్నమాట. వీటిని షీర్ కర్టెన్స్ అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్కి ఇలా ఎంటర్ అవ్వగానే మనకు కస్టమైజ్డ్ చేయించుకున్నారు ఇలా టీక్ వుడ్ తోటి. ఇక్కడ లైట్స్ వేసుకుందాం. కార్వింగ్ చేయించారు, చాలా బాగా చేయించుకున్నారు కదా. లోపల తంజావూర్ పెయింటింగ్స్ పెట్టుకున్నారు, చాలా ఫేమస్ కదా అవి. సో చెన్నై నుంచి తెప్పించుకున్నారు. ఇదైతే వుడ్ ఫ్లోరింగ్, దానిపైన కార్పెట్ వేశారు.
ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఒక బెడ్రూమ్. ఫుల్ వార్డ్రోబ్ సిస్టమ్ పెట్టించుకున్నారు ఇలా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. కర్టెన్స్ అయితే క్లాత్ తీసుకొని వస్తే మనం సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకుంటారు వాళ్ళే. సో ఇలా స్టిచ్ చేసి ఇస్తారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ. ఫ్లవర్స్ తోటి హ్యాపీ న్యూ ఇయర్ 2021 అని రాశారు పిల్లలందరూ కలిసి. ఇంక ఇప్పుడు పైనకి వెళ్దాం. పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ కూడా స్లైడింగ్ ఉంది. సైడ్కి ఓపెన్ చేసుకొని ఇలా స్లైడ్ చేసుకొని మంచిగా బయట వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. పైనకి వచ్చేసాం కదా, ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది. హ్యాపీగా దాంట్లో కూర్చొని ఊగుతూ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకా ఇదే అనమాట టోటల్ హోమ్ టూర్. సో మా కజిన్ వాళ్ళ విల్లా అనమాట ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ సిన్వారు. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోని. థ్యాంక్ యూ సో మచ్.